నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం। ఇప్పుడంతా కలియుగం, అందుకే అలా జరిగింది అంటూ చాలా మంది అంటూ ఉంటారు। ప్రస్తుతం దుర్మార్గులుగా ఉన్న వాళ్ళే మంచి వాళ్ళుగా గొప్ప వాళ్ళుగా పేరు తెచ్చుకుంటున్నారు। నమ్మకంగా ఉండి ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు ఎవ్వరూ కూడా ఈ సమాజంలో బతకలేరు। అలాంటి వారిని తొక్కి చంపేస్తారు జనం। మనుషుల ముందు ఒకటి, మనిషి పక్కన వెళ్ళగానే మరొకటి చెప్పే వాళ్ళనే జనాలు ఎక్కువగా నమ్ముతారు। మనుషుల ముందు నటించగలిగే వారినే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు। మరి ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, నిజానికి మనిషి తన స్వభావ సిద్ధంగా ధర్మబద్ధంగా ఎవ్వరికీ హాని చేయకుండా నడవాలని అనుకుంటాడు। కానీ మనం ఎలాంటి హాని చేయకుండా ఉన్నా పక్కన వ్యక్తి అదే పనిగా టార్చర్ చేస్తుంటే ఆ సమయంలో కోపానికి గురయ్యేవారు కొందరుంటారు। కొందరు పుట్టుకతోనే పక్కనోళ్లను మోసం చేసి పైకి ఎదిగే గుణంతో ఉంటారు। ఇంకొందరిపై కలి ప్రభావం పడుతుంది। మరి కలి ప్రభావం ఎలా పడుతుంది, వీటన్నిటి వెనుకున్న నేపథ్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఎలాంటి ధర్మాత్ముడైనా సరే కలి ప్రభావం పడితే కోలుకునేదే లేదు, సర్వనాశనం అవుతాడు। మరి అలాంటి కలి ఎవరు, అసలు కలి ప్రభావం అంటే ఏంటి, కలికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం। మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి। కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది। చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు। నేను మీ నుంచి ఆశించేది ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే। ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియోని పూర్తిగా చూశాక ఈ వీడియోపై అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం। ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించి శ్రీ మహావిష్ణువుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు। సరిగ్గా అదే క్షణం భూమి మీద ఉద్భవించినవాడు కలి। కలి పుట్టుకకే వేద విరుద్ధం। 4 తరాల అన్నా చెల్లెళ్ళు చేసిన తప్పిదానికి ఫలితమే కలి పుట్టుక। బ్రహ్మదేవుడి వెనక భాగం నుంచి ఉద్భవించిన స్వీయ పాతకం అనే శక్తికి అధర్ముడు అని పేరు పెట్టారు। అంటే ధర్మానికి విరుద్ధంగా పుట్టినవాడు అని అర్థం। తనకి మిథ్య అనే ఆమెనిచ్చి వివాహం చేశారు। వారికి పుట్టిన సంతానమే దంభుడు మరియు మాయ। వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు అయినప్పటికీ ఇద్దరు వివాహం చేసుకున్నారు। వీరికి పుట్టిన సంతానం లోభుడు నికృతి। తల్లిదండ్రులను చూసి వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటే పుట్టిన వారే క్రోధుడు హింస। వీళ్ళు 3 తరానికి చెందిన అన్నా చెల్లెళ్ళు। వీరి సంతానమే కలి పురుషుడు। అంటే ఈ యుగంలో ప్రజలందరినీ కామానికి బానిస చేస్తానని, జిహ్వ కేవలం రుచుల కోసమే కానీ మంచి వాకులు చెప్పేందుకు కాదని చెప్పడమే కలి ఉద్దేశం। అందుకే కలియుగంలో రాను రాను యజ్ఞం, యాగం, దానం, ధర్మం పూర్తిగా నశిస్తాయి। మనుషులంతా కామం, భోగం వైపు ఆకర్షితులవుతారు। తలచిన వెంటనే చెడు కార్యక్రమాలు చేసేస్తారు, కానీ ఎన్ని నెలలు ప్రయత్నించినా మంచి పనులు పూర్తి చేయలేరు। పైగా ఎవరైతే మంచి కార్యాలు తలపెడతారో వారిని దానం లేదా స్త్రీని ఆశ చూపించి ఆపేస్తాడు కలి। బంధాల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కడ కనిపించవు। ఎక్కడ చూసినా అవసరం మాత్రమే రాజ్యమెలుతుంది। ఎక్కడ మంచి పనులు జరిగితే అక్కడ వెంటనే కలిపురుషుడు ప్రత్యక్షమై వాటిని నాశనం చేస్తాడు। సరే, ఇవన్నీ బానే చెప్పావు, కానీ కలి ఉండే ప్రదేశాలు ఎక్కడెక్కడా? అసలు మాపై కలి ప్రభావం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నారు కదా, అవే ఇప్పుడు మాట్లాడుకుందాం। ముఖ్యంగా కలి ఉండే ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం। కలి ఉండే ప్రదేశాలు 4। అవేంటంటే, మద్యపానం చేసిన వారు, వారితో పాటు ఉండేవారిని కలి విడిచిపెట్టడు। రెండవది, జూదం ఆడేవారితోనే కలి ఉంటాడు। మూడవది, వ్యభిచార గృహాల్లో అడుగు పెట్టేవారితో
కలి ఉంటాడు. 4వ ప్రదేశం ప్రాణవధ చేయటం. ఈ 4 ప్రదేశాలలో కలి వద్దన్నా ఉంటాడు. అందుకే ఒక్కసారి వీటి బారిన పడితే దాని నుంచి బయటపడడం అంత సులభం కాదు. పైగా ఈ 4 వ్యసనాలు ఉండేవారు తాము ఏం చేస్తున్నామో అనే విచక్షణ కోల్పోతారు. అందుకే కలి ప్రభావం అధికంగా ఉండే ఈ 4 ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. సరే, ఇప్పుడు కలి ప్రదేశాలు తెలుసుకుందాం. మరి కలి ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కలియుగంలో పుట్టి కలి ప్రభావం పడకుండా ఉండటం చాలా కష్టం. అయితే చాలా చిన్న మార్గాలు అనుసరించడం ద్వారా కలి ప్రభావం నుంచి తప్పుకోగలుగుతారు. అందుకోసం 4 పద్ధతులు పాటించండి చాలు. నిత్యం ఇంట్లో దీపారాధన చేయండి. కొద్దిసేపు అయినా ప్రశాంతంగా దేవుడి ఎదుట ప్రశాంతంగా కూర్చునేందుకు ప్రయత్నించండి. భగవంతుడి నామస్మరణ మరవకండి. కేవలం దేవుడి ఎదురుగా కూర్చొని మాత్రమే భగవన్నామస్మరణం చేయవలసిన అవసరమే లేదు. ఎటు చూసినా ఎటు తిరిగినా వంట చేస్తూ వాహనం నడుపుతూ కూడా మీరు నమ్మే భగవంతుణ్ణి స్మరించండి. గడిచిన యుగాల్లో మనసులో పాపపు ఆలోచన వస్తే చాలు ఫలితం వెంటనే అనుభవించేవారు. పరశురాముడు తల్లి రేణుక నీటి కోసం చెరువు దగ్గరకు వెళ్ళి తనను తాను మైమర్చిపోయింది. తన తపోఫలంతో జరిగినది గ్రహించిన జమదగ్ని మహర్షి కుమారులను పిలిచి రేణుక తల నరికివేయమని ఆదేశించాడు. పరశురాముడు తండ్రి ఆజ్ఞ పాటించి ఆ తరువాత మళ్ళీ వరం కోరుకొని తల్లిని బ్రతికించాడు. ఇలా మనసులో చెడు ఆలోచన వస్తే చాలు అందుకు పాప ఫలితం అనుభవించేవారు. కానీ కలియుగంలో అలా కాదు. పాపం తలిస్తే కాదు, చేస్తేనే అందుకు తగిన ఫలితం అనుభవిస్తారు. అలా అని పాపపు ఆలోచనలు చేయమని కాదు, వాటి బదులు సానుకూల ఆలోచనలతో ఉండమని అర్థం. భూమి మొత్తం అధర్మం పాపంతో నిండిపోయినప్పుడు కలికి జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాడు. అనంతరం సత్యయుగం ప్రారంభమైన తరువాత కలికి అవతారం చాలిస్తాడు. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే కలిపురుషుడి గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.